అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను డబుల్ కా మీఠా చేస్తున్నానండి. దానికోసం ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు వాటిని సైడ్లు ఉన్నాయి కదండి, అవన్నీ కట్ చేసుకోవాలండి. 4 వైపులా ఆ బ్రౌనిష్ ఉన్నాయన్నీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా, అందుకని నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. ఈ విధంగా సైడ్లు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసాం కదా. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి. వీటిని కూడా మధ్యలో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలండి మనము అన్నిటినీ. వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని ఈ విధంగా మనం ఈ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ సరిపోతాయండి. చూడండి, ఫైనల్గా మనకి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ పెట్టి ఆయిల్ తీసుకున్నానండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, మనము వేసేసుకుందాము. 1 బై 1 వేసుకుందామండి. ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలండి. ఇవి సరిపోతాయి. ఇప్పుడు వీటిని టర్న్ చేద్దామండి. చూడండి, మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంకొంచెం కలర్ చేంజ్ కావాలండి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం వేరే బౌల్లోకి. ఈ విధంగా ఆయిల్ రాకుండా తీసేసుకోవాలండి. మనం వేరే బౌల్లో వేసేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా రోస్ట్గా వేయించేసుకోవాలండి. చూడండి, ఫైనల్గా అన్నీ రోస్ట్గా వేయించాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ తీసేసానండి. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు అందులో జీడిపప్పు వేసుకుంటున్నానండి. కొన్ని జీడిపప్పులు, అదేవిధంగా కిస్మిస్ అండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని రోస్ట్గా వేయించుకోవాలి. చూడండి, ఇవి మనకి కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు మనం వేరే పాత్రలోకి టర్న్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో 1 గ్లాసు షుగర్ తీసుకున్నానండి, కొంచెం తక్కువ గ్లాస్కి. అదేవిధంగా 1 గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి వచ్చేసి 1 స్పూను ఇలాచీ పొడి తీసుకున్నాను. వీటిని బాగా బాయిల్ కానివ్వాలండి. ఈ విధంగా మనము ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి షుగర్ని. చూడండి, కరిగింది కదా. 1 పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసానండి. ఇప్పుడు వీటిని మంచిగా మరగనివ్వాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వీటిని వేసేసుకుందామండి. ఈ షుగర్లో ఈ షుగర్ సిరప్ వేసేసుకొని ఈ విధంగా బాయిల్ కానివ్వాలండి. చూడండి, ఇప్పుడు 1/2 గ్లాసు మిల్క్ వేసానండి. మిల్క్ వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా వేసి మనం బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా తిప్పుకొని బాగా వేడి కానివ్వాలి. చూడండి, బాగా వేడైంది కదా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ విధంగా నెయ్యి వేసి ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం రోస్ట్గా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఇది దగ్గర పడే వరకు మనము ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. చూడండి, ఫైనల్గా మనకి రెడీ అయింది కదా. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఎంతో ఎమ్మీ డబుల్ కా మీఠా రెడీ అండి. ఈ విధంగా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.